మామ ఈ వీడియో అయితే కనుక ఖచ్చితంగా కళ్యాణ్ పడాల ప్రతి ఒక్కళ్ళ ఫ్యాన్స్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయాలి. దగ్గర 500 to 1000 సబ్స్క్రైబర్స్ ఈ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. కళ్యాణ్ పడాల గురించి ఫుల్ బూస్టింగ్ వీడియో కనుక ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామ. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో ఆల్రెడీ ప్రతి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మామ. ఖచ్చితంగా మీ అందరికి నచ్చితే ఆల్రెడీ కళ్యాణ్ పాడాల విన్నర్ అయ్యాడు. ఈ సీజన్లో కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అందరి ఒక రిక్వెస్ట్, ఫైనల్గా ఈ వీడియో మొత్తం కళ్యాణ్ పాడాల జర్నీ గురించి చెప్పబోతున్నాను అనమాట. అసలు కళ్యాణ్ పాడాల ఏంటి, ఎందుకు ఎంటర్ అయ్యాడు బిగ్ బాస్ 9 సీజన్లో, అగ్ని పరీక్షలో ఏంటి తను ఫేస్ చేశాడు, వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, వీక్ 5, వీక్ 6, వీక్ 7, వీక్ 8, 9 స్టిల్ ఇప్పుడు వరకు తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, ఫ్యామిలీ వీక్లో తను చెప్పిన మాటలు ఏంటని చెప్పి డీటెయిల్గా ప్రతి వీక్లో నామినేషన్స్లో ఉండి అంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కూడా ప్రతి ఒక్క మెట్టు నాకు మార్గానికి చూపిస్తుందని చెప్పి ప్రతి ఒక్క మెట్టు ఎక్కి చివరికైతే గమ్యానికి చేరువలో చేరుకున్న కళ్యాణ్ పాడాల గురించి మనం ఈ రోజులో డీటెయిల్గా 10 నిమిషాల్లో మాట్లాడుకుందాం మామ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఓకేనా మామ? అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టండి మామ. ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ అయితే అవ్వకుండా ఉండరు. సో ఈ వీడియో కళ్యాణ్ పాడాల దాకా రీచ్ అవ్వాలి, మన తరపు నుంచి చేస్తున్న వీడియో ఏదైతే ఉందో మనం చెప్పే మాటలు కథం దాకా రీచ్ అవ్వాలని చెప్పి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకని చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టి సో మన సపోర్ట్ అయితే కళ్యాణ్ పాడాల గురించి ఇద్దాం. ఖచ్చితంగా కామెంట్ రూపంలో అందరు కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా లేకుండా అయితే ఉండరు. ఖచ్చితంగా 100%లో 90% కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఉంటారు. అండ్ తనుజ గారి ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా మన కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్కి అంటే సపోర్ట్ ఇస్తారని చెప్పి మనం రిక్వెస్ట్ చేద్దాము, కోరుకుంటున్నాము. సో ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో అగ్ని పరీక్షల కళ్యాణ్ పాడాల అయితే కనుక ఒక కామనర్గా ఎంటర్ అయ్యాడండి. ఒక కామనర్గా ఎంటర్ అయ్యి డీమాన్ పవన్ కానివ్వండి, దాని తర్వాత మర్యాద మనీష్, దాని తర్వాత ఎవరైతే దాని తర్వాత మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కామనర్స్గా ఎంటర్ అయ్యారు. కాకపోతే అగ్ని పరీక్షల ఏదైతే టాస్క్లు పెడుతున్నారో, ఏదైతే క్రిటికల్గా టెస్ట్ చేస్తున్నారో, ఏదైతే వాటర్ బాటిల్ ఫ్లిప్ చేయాల్సిన టాస్క్లో తనైతే కనుక వేసిన ప్రతి బాటిల్ ఫ్లిప్ కంటిన్యూగా అవుతానే ఉంది. అంటే అక్కడ ఏం టెస్ట్ చేయాలంటే మైండ్ గేమ్ షార్ప్, అంటే గేమ్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, తను అనుకున్నది ఎఫెక్ట్ పెడుతున్నాడు లేదా ఆ ఒక పాయింట్ చేశారు. అండ్ డీమాన్ పవన్ కూడా అక్కడ మంచిగా చూపించున్నాడు, తన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో జిమ్నాస్టిక్స్ అవన్నీ కొంచెం చూపించాడు. హీ ఈజ్ ద కూడా స్ట్రాంగ్ ప్లేయర్. ఖచ్చితంగా ఈ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఉన్న స్టామినాని బైక్ లాగాలని చెప్పి బిగ్ బాస్ టీం అయితే కనుక ఖచ్చితంగా ఫిక్స్ అయింది. ఎందుకంటే కనుక ఊరకనే హౌస్లో పెట్టుకోవడానికి లక్షల డబ్బులు ఇవ్వరు కదా ఎవరికైనా సరే. సో ఎవరైనా సరే అలాగే ఆలోచిస్తారు జెన్యూన్గా చెప్పాలంటే కదా. దట్ ఈస్ బి కరెక్ట్. వాళ్ళలో స్టఫ్ ఉంది కాబట్టి అది బయటికి లాగుతారు. అల్టిమేట్గా ఏ రకంగా రాగల ఏంటని చెప్పి బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది మెయిన్గా. సో ఇలా ప్రతి గేమ్ అగ్ని పరీక్షలో పెట్టే టాస్క్ ఈవెన్ శ్రీజ కూడా మంచిగా క్లిక్ అవుతూ ఆడిందనమాట. సో షీ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ ప్లేయర్. సో మన కళ్యాణ్ పాడాల అయితే కనుక ప్రతి గేమ్లా ఎఫర్ట్ పెడుతూ స్ట్రాంగ్గా కంటెంట్ ఇస్తూ దాని తర్వాత మంచిగా గేమ్స్ అయితే ఎఫర్ట్ చేశాడు. సో ఫైనల్గా అయితే కనుక అభిజిత్ గారు అయితే కనుక ఈయన పేరు అయితే ప్రిఫర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ అంటే అగ్ని పరీక్షల నుంచి ఎవరు బిగ్ బాస్ తెలుగు సీజన్లో సెలెక్ట్ అయిందని చెప్పి కామనర్స్లో నుంచి మన కళ్యాణ్ పాడాల నేమ్ చెప్పగానే మన అసలు ఆ స్మైల్ ఏదైతే ఉందో, ఆ షార్ప్నెస్ స్మైల్ చాలా మంచిగా అయితే కనుక ఆ పాజిటివ్ ఎంథ్యూజియాజం అన్నీ మంచి కళ్యాణ్ పాడాలా ఉన్నాయన్నమాట. సో శ్రీముఖి గారు మాట్లాడేటప్పుడు ఒకనొక సిచ్యువేషన్లో ఏడుస్తారనమాట, కొంచెం ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టుగా అది అయితే కొంచెం అలా మళ్ళీ తనైతే కనుక కొంచెం హార్ట్కి తీసుకొని ఎమోషనల్ అవుతాడు అనమాట. అక్కడతో బాగానే ఉంది. తర్వాత సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్లో లోపలికి ఎంటర్ అయ్యాడు. మనోడైతే కనుక ఫస్ట్ అయితే కనుక ప్రియాతో క్లోజ్ ఉండే, దాని తర్వాత హౌస్లో అయితే కనుక ప్రియాతో క్లోజ్గా ఉన్నాడు బాగా, దాని తర్వాత శ్రీజాతో క్లోజ్గా ఉన్నాడు హౌస్లో. ఇంకా మ్యాక్సిమం ఎవరితో క్లోజ్గా లేడు, ఎక్కువ అయితే కనుక వీళ్ళిద్దరితోనే ఉన్నాడు. దాని తర్వాత కళ్యాణ్ పాడాల ఆట చూసి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఏంట్రా బాబు ఈ అమ్మాయిలు పిచ్చోళ్ళ ఉన్నాడు, అసలు ఏంటి గేమ్ ఆడడానికి వచ్చాడా ఏంటని చెప్పి అనుకున్న స్టేజ్లో థర్డ్ వీక్లో అక్కడ థర్డ్ వీక్ అలా వస్తుంది. ఒకనొక సిచ్యువేషన్లో ఇండైరెక్ట్గా చెప్తాను నీ గేమ్ ఏం కనిపించట్లేదు అన్నట్టుగా ప్రతి వీక్లో నామినేషన్స్లో ఉంటున్నాడు. కాకపోతే సేవ్ అవుతున్నాడు, నామినేషన్ ఉంటున్నాడు, సేవ్ అవుతున్నాడు, నామినేషన్ ఉన్నాడు. అక్కడతో
జరిగింది. ఎప్పుడైతే ప్రియా హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిందో తనైతే కనుక ఇంకా తన ఆటను బయటికి తీయడం స్టార్ట్ చేశాడు మెల్లిమెల్లిగా. ఆ రోజు ఇమాన్యుయల్తో తను ఏదైతే ఇమాన్యుయల్తో తను గేమ్ ఆడి ఆ రోజు ఆ గేమ్లో ఫిజికల్గా తన ఆడిన విధానం ఏదైతే ఉందో ఆ బాల్ రూమ్కి పడతాయి కదా, నెట్లో వేసిన బాల్ బయటకు వచ్చిన తర్వాత సో ఆ లైన్ అటు పక్క పెళ్ళి పెట్టాలన్నమాట. సో ఆ గేమ్లో అయితే కనుక వాళ్ళు ఆడిన విధానం నిజంగా టూ గుడ్ అల్టిమేట్ అనిపించింది. ఆ గేమ్లో చూపించిన మాస్ ఫైర్ ఏదైతే ఉందో అందరు జనాల్లో అయితే కనుక మైండ్లోకి ఎక్కేసింది అనమాట. ఇదిరా బాబు అసలు ఆర్మీ మ్యాన్, ఇదిరా బాబు ఆట ఇన్ని రోజులు ఎక్కడ దాచారా బాబు అని చెప్పి అప్పటి నుంచి ఆడియన్స్ అయితే కనుక మెల్లమెల్లగా మనోడు అప్పుడు ఎక్కడో కింద ఉన్నాడు అనమాట, 6లోనో 7లోనో 8లోనో ఉన్నాడు అనమాట. సో అలా డే బై డే పొజిషన్ మారుతా అలా కొంచెం తనుజా గారితో క్లోజ్గా ఉండి సో ఆవిడతో కొంచెం సపోర్టివ్గా ఉండి ఆవిడ చెప్పింది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఆవిడతో కొంచెం క్లోజ్గా ఉంటున్న మాట మాత్రమే. బట్ తనుజా గారికి క్లారిటీ ఉంది, ఇటుపక్క కళ్యాణ్కి కూడా క్లారిటీ ఉంది. సో వాళ్ళతో ఇండివిజువల్ రిలేషన్ వీళ్ళ మధ్య ఏముందో ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పి మనకేం మనం ఆడదామని చెప్పి తనుజా సపోర్ట్తో ఖచ్చితంగా ఆ మాట వాస్తవమే. ఆ మాట సంజన కూడా ఉంది, నువ్వు ఒక సెలబ్రిటీ సపోర్ట్ తీసుకుని ఆడుతున్నావు అని చెప్పి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ అది బ్యాడ్గా ఏం సపోర్ట్ తీసుకోలేదు కదా, ఆట గురించి సపోర్ట్ తీసుకున్నాడు, తప్పే ఉంది. ఈ రోజు ఇంకా మంచిగా ఆడుతూ ప్రతి గేమ్లో తను సపోర్ట్ చేసుకుంటూ, మీరు నమ్మరు, మీకు తెలుసో లేదో ఫస్ట్ వీక్ నుంచి తను నామినేషన్స్లో ఉంటానే ఉన్నాడు. ఖచ్చితంగా తనుజా గారు కూడా ఉంటానే ఉన్నారు. తనుజా గారి కన్నా అందరికన్నా ఎక్కువ నామినేషన్స్లో ప్రతి వీక్ తను సేవ్ అవుతూ వచ్చిన విధానం ఏదైతే ఉందో నిజంగా అల్టిమేట్ టూ గుడ్ అనమాట. ఇమాన్యుయల్ ఉన్నారు కదా, ఇమాన్యుయల్ కూడా ఇప్పుడు మహా అయితే 2-3 వీక్సే ఆయన ఉన్నారు, అప్పటి నుంచి నామినేషన్ లేరు, ఆయన గేమ్ బాగానే ఉంది. డిమాన్ కూడా ఒక వీక్ ఉంటే ఒక వీక్ ఉన్నట్లు, ఒక వీక్ ఉంటే ఒకటిట్లా డిపెండ్స్ అన్నారనమాట. కాకపోతే ప్రతి వీక్ తనుజా కళ్యాణ్ మాత్రమే నామినేషన్స్లో ఉంటూ అసలు ప్రతి వీక్ నామినేషన్లో ఉంటే నిజంగా ఫిజికల్గా ఆ మనిషికి ఎలా ఉంటుంది, అవతల మనిషికి ఎలా ఉంటుంది, తను పడే ఆట, తన అడే స్ట్రగుల్స్ అవన్నీ అయ్యో ఏంట్రా నేను ఎక్కడ నెగిటివ్ ఆడుతున్నాను, నేను పాజిటివ్ ఏంటి, జనాలు ఏమనుకుంటున్నారు, నన్ను తీసుకుంటారా లేదా, నేను జనాల మైండ్కి ఎక్కుతానా లేదా, ఏదైనా పర్లేదు నేను పాజిటివ్గా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా తను జెన్యూన్గా ఉండి తన గేమ్ తను ఆడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి వీక్లో ఉండి తనైతే కనుక ఒకసారి కెప్టెన్ అయ్యాడు. అలా ప్రతి గేమ్లో తను ఎఫర్ట్ చేస్తూ జెన్యూనిటీ తన ఆటలో తన యొక్క పాత్ర అయిపోయినా కూడా తనైతే కనుక ఎంత అయితే సపోర్ట్ ఇవ్వాలో, తనని జెన్యూనిటీ ఎంత ఇవ్వాలో ఆల్రెడీ నాకు సరి పొగుడుతారనమాట. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆ గేమ్ ప్రజలు కింగ్స్ వర్సెస్ కమాండర్స్ ప్రజలు టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్ జరిగినప్పుడు తను ఏదైతే ఆ రెబల్ టాస్క్ ఉందో ఆ రెబల్ టాస్క్లో తనని కావాలని చెప్పి కళ్యాణ్ అవుట్ చేస్తానని చెప్పి ఆ రోజు అవుట్ చేసినా కూడా తను రెబల్స్ ఎవరో తెలిసినా కూడా లీడ్ చేయకుండా తన యొక్క నిజాయితీని నిలబెట్టుకున్నాడు అనమాట. ఆ రోజు కూడా నాకు సరైతే అప్రిషియేట్ చేశాను. ఇలా ప్రతి గేమ్లో తన అప్రిషియేషన్ దొరుకుతూనే ఉంది, గేమ్ మంచిగా పెడుతున్నాడు, ఎఫర్ట్స్ అంతా మంచిగా ఇస్తున్నాడు, టూ గుడ్ అల్టిమేట్గా అయితే ఆడి మనసులు గెలుచుకొని, జనాల యొక్క మనసులు గెలుచుకొని, ఆడియన్స్ యొక్క ఆశీర్వాదాలతో స్టిల్ ఈరోజు వాళ్ళ అమ్మగారు ఏదైతే ఫ్యామిలీ వీక్లో వచ్చి నాన్న నువ్వు మళ్ళీ కెప్టెన్ అవ్వాలన్న, మా ఊరు అయితే కదా చాలామంది ఆడియన్స్ నీ గురించి మంచిగా ఆడతామని అనుకుంటున్నారు, నువ్వు కప్పుతో ఖచ్చితంగా రావాలని చెప్పి ఆ మాటలు గుర్తుపెట్టుకొని దాని తర్వాత వాళ్ళ నాన్నగారు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో స్టేజ్ మీద వచ్చి ఇంకా మంచి మాటలు చెప్పారనమాట. ఆ మంచి మాటలతో ఇంకా ఆడియన్స్లో అయితే కనుక కళ్యాణ్ పడాలా ఫస్ట్ స్థానానికి వెళ్ళిపోయాను ఆల్రెడీ. నాన్న నువ్వు గేమ్ ఆడు, ఎవరిని చీట్ చేయకు, మనకు అవసరం లేదు, 10 మందికి నువ్వు పెట్టేలా ఉన్నాలే కానీ 10 మంది నీ నుంచి తినాలని కానీ 10 మంది నుంచి నువ్వు తినకూడదు నాన్న, మనకి వద్దు, ఆట ముఖ్యం కానివ్వండి, నువ్వు ఆట కోసం ఎవరిని చీట్ చేయకు, మనకి అలాంటివి వద్దు, మనుషులు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారులే కానీ ఒక్కసారి చీట్ చేస్తే జనాలు గుర్తుపెట్టుకోరు, మనకి కప్పు ఎప్పుడైనా వస్తుంది, సో నువ్వు ఆట అనేది ముఖ్యం అని చెప్పి, ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుందని చెప్పి ముఖ్యమైన మాటలు మంచి మాటలు చెప్పి చీట్ చేయకు, మోసం చేయకు అని చెప్పి అప్రిషియేషన్ చేసిన మాటలు చెప్పి అందరికీ నిజంగా ఈవెన్ నాకు సార్ కూడా ఏంట్రా బాబు ఈ మనిషి దగ్గర ఇన్ని మాటలు ఉన్నాయా, నిజంగా గ్రౌండ్ లెవెల్లో కొంచెం మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఉండే వాళ్ళ దగ్గర ఇంత మంచి మాటలు ఉంటాయా, టూ గ్రేట్, మంచి మెసేజ్ ఇచ్చారండి మీ అబ్బాయికి అని చెప్పి నాకు సార్ కూడా ఇన్నర్ ఫీలింగ్ అయ్యారు. ఆయన ఆ రోజు కూడా ఏదైతే ట్రాక్లో పెట్టారో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కళ్యాణ్, దాని తర్వాత ఇమాన్యుయల్, తనుజా,
రీతు చౌదరి, ఇటు పక్క భరణి గారు ఏదైతే ఆ క్వశ్చన్ బోర్డ్ పెట్టారో అంటే 1 2 3 4 5 ర్యాంకింగ్ నిజంగా అదే నిజం అవ్వబోతుందని చెప్పి నాకైతే అనిపించింది మామ. కళ్యాణ్ పడాల అయితే కనుక ఈరోజు గేమ్లో టాస్క్ ఆడి ఈ వీక్లో స్టార్టింగ్ నుంచి ప్రతి గేమ్లో తన ఏంటో ప్రూవ్ చేసుకుంటూ కెప్టెన్సీ కంటెంట్లా ఈరోజు గేమ్ ఫస్ట్ అయితే తన నుంచే స్టార్ట్ అయింది, తనే ఫస్ట్లో గెలిచాడు అనమాట. ఇంకా డీమాన్ పవన్ కూడా అల్టిమేట్గా మంచిగా ఆడాడు మామ. తను ఏమాత్రం నెగిటివ్ చేయడానికి లేదు, దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా ట్రోల్ చేయొద్దు. తను కష్టపడి ఆడాడు, తను చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఒక మాట చెప్పాలంటే కనుక ఇద్దరు గెలిచినట్టే సుమారుగా. కాకపోతే ఏంటంటే తనకి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా నడుము నొప్పి రావడం తప్ప సో గెలవడానికి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే కళ్యాణ్ అయితే గెలిచాడండి. డీమాన్ పవన్ కూడా అల్టిమేట్గా మంచిగా ఆడాడు. సో కంగ్రాచులేట్స్ కళ్యాణ్ పడాల వన్స్ అగైన్. ఖచ్చితంగా ఫినాలే నువ్వే కొట్టాలి బ్రో అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ వీక్లో ఖచ్చితంగా కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మామ, నేనైతే దగ్గర 500 to 1000 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ వీడియోకి అయితే కనుక. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిన వీడియో ఇదైతే కనుక నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండబోయే వీడియో మామ. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తాను అనమాట, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో స్టార్టింగ్లో ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోకి వద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.